పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పీఆర్సీకి సంబంధించి తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతకు నోచుకుంది. అయితే ఈ క్రమంలో అదే పీఆర్సీని సమర్థిస్తూ అధికారులు, ఉన్నతాధికారులు అంటే మనం చీఫ్ సెక్రటరీ శర్మ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి రావత్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఒక్క పీఆర్సీ అద్భుతం, అమోఘం అని నిన్న కొనియాడారు. సో దీని గురించి వారు చేసిన వ్యాఖ్యల గురించి మీరే ఏ రకంగా చూస్తున్నారు? నిన్న చీఫ్ సెక్రటరీ శర్మ గారు, అట్లాగే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ గారి ప్రెస్ మీట్ నేను కూడా ఫాలో అయ్యాను. అయితే ఏంటంటే ఒక అధికార హోదాలో ఉండి వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పును సమర్థిస్తా, ఈ ప్రభుత్వం చెప్పే ప్రతి అవాస్తవాన్ని కూడా బ్లేటెంట్గా వాళ్ళు మీడియాలోకి వచ్చి వాళ్ళు సమర్థింపుగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది వాస్తవం ఏంటంటే వాళ్ళ స్థాయికి, ఆ హోదాకి కూడా అవమానకరం. ఇప్పుడు యాక్చువల్గా ఒక పక్కేమో కాగ్ రిపోర్ట్ ఏమో రాష్ట్ర ఆదాయ వనరులు పెరిగినాయి అని చెప్పని చూపిస్తుంది. కానీ నిన్న చీఫ్ సెక్రటరీ గారు వచ్చేటప్పటికి 2014లో రాష్ట్ర విభజన జరిగిన ధర్మలా ఇప్పటిదాకా కూడా ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక పక్క పరిపాలనా దక్షత మూలంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెవెన్యూ పెరిగిందని ఒక పక్క చూపిస్తున్నారు. రెండో పక్క ఏమో 21,000 కోట్ల రూపాయలు రెవెన్యూస్ తగ్గాయని చెప్తున్నారు అనమాట. దీంట్లో ఏది నిజం అనుకోవాలి మనం? అంటే కంట్రోల్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ నిజం అనుకోవాలా, లేకపోతే నిన్న చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ నిజం అనుకోవాల్సి వస్తుందా? ఇదే సందర్భంలో ఇదే చీఫ్ సెక్రటరీ గారు నిన్న గౌరవ సుప్రీంకోర్టు కోవిడ్ బాధితుల కోసం కోవిడ్ సందర్భంగా వ్యాధి వల్ల చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు నష్టపరిహారం కింద వాళ్ళ కుటుంబాలకు ఇవ్వమని చెప్పని సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చి కొన్ని నెలలు గడిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దాన్ని పూర్తి చేసినా కూడా ఆంధ్రప్రదేశ్, బీహార్ మాత్రమే ఈరోజు దాకా దాని గురించి అసలు పట్టించుకోలేదన్నమాట. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా దాదాపు 14,000 మంది చిల్లర ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మూలాన్ని చనిపోవడం జరిగింది. వాళ్ళకి తలకు ఒక 50,000 రూపాయలు ఇవ్వడం అనేది కూడా ఈ ప్రభుత్వానికి భారంగానే మారింది. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తొక్కిపెట్టేసి మా అంతటి సంక్షేమ రాజ్యం కాదని చెప్పని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో నిన్న సుప్రీంకోర్టు పిలిపించి నిన్న స్వయంగా చీఫ్ సెక్రటరీ గారిని సుప్రీంకోర్టుకి హాజరు కమ్మని చెప్పిన ధర్మలా నిన్న వర్చువల్ మీటింగే కాబట్టి ఆయన సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఆయన్ని తీవ్రంగా మందలించడం జరిగింది. ఆయన పదే సుప్రీంకోర్టుకి నాకే అవమానకరంగా ఉంది, ఈ విధంగా జరగటం, నేను ఒక వారంలో ఇది సెటిల్ చేస్తాను అని చెప్పని క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి నేను ఉత్పన్నమైందనమాట. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న శర్మ గారు కానీ, అంతకుముందు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ గారు కానీ, అంతకుముందు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీలం సాహ్ని గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆయా హోదాల్లోకి వచ్చి సుదీర్ఘకాలం ఐఏఎస్లుగా వాళ్ళు పనిచేసి సీనియారిటీ సంపాదించి చీఫ్ సెక్రటరీ స్థాయిలోకి వచ్చి హైకోర్టు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ప్రభుత్వం చేసే తప్పులకి వాళ్ళు బాధ్యులుగా అక్కడ నిలబడి సమాధానాలు, సంజాషులు ఇచ్చుకొని క్షమాపణలు చెప్పుకున్నది గతంలోనూ జరిగినాయి, ఇప్పుడు జరుగుతుంది, అదే రిపీట్ అవుతుంది. ఇదే సందర్భంలో ఎవరైతే నేను ఆర్థిక శాఖ సెక్రటరీ రావత్ గారు ఉన్నారో, ఈ రావత్ గారు అనే వ్యక్తి వాస్తవంగా ఆ పదవికి అనర్హుడి కింద మనం చూడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే అధికారంలో ఉండే పాలకులుగా ఉండే వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళకి రాజకీయపరమైన అవగాహన ఉండొచ్చు తప్పితే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయని కానీ, రూల్ ఆఫ్ లా ఎట్లా ఉంటుంది అనేది కానీ వాళ్ళకి అంత అవగాహన ఉండదు. వాళ్ళకి సహాయం చేయటానికే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఉండేది. ఈ ఐఏఎస్ అధికారులు నాయకులుగా ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళకి రూల్ ఆఫ్ లా ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ ఇట్లా ఉంటాయండి అని చెప్పాల్సిన బాధ్యత వీళ్ళది. అట్లాంటి వీళ్ళు ఈ ప్రభుత్వం ఏ తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఆ తప్పు నిర్ణయాలకు సమర్థించుకుంటా వచ్చి వీళ్ళు ఇదే రావత్ గారి హయాంలోనే ఓ పక్క ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పని ఒకటి ఫ్లోట్ చేసి, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అని చెప్పని ఒకటి ఫ్లోట్ చేసి, అన్ని డిపార్ట్మెంట్లో ఫండ్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లోకి, ఆఖరికి హెల్త్ యూనివర్సిటీ నుంచి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, ఏపీఎస్ఆర్టీ నుంచి కూడా ఫండ్స్ దానికి డైవర్ట్ చేయమని చెప్పని, జనరల్ ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, ఆఖరికి ఇంకా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటంటే గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ ఫండ్స్ను కూడా సిఎఫ్ఎంఎస్లోకి వచ్చి రాగానే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవడంలో అతి కీలక పాత్ర, దానికి ఆ శాఖకి బాధ్యుడిగా ఉన్న రావతదే పూర్తి బాధ్యత అనమాట. ఇదే తప్పులు కనుక వేరే ఇంకెవరైనా చేస్తున్నప్పుడు, ఒకవేళ ఆయన ఒక అధికారిగా, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారిగా ఆయనకి కనుక ఆ మాత్రం ప్రొటెక్షన్ కనుక లేకుండా ఉండి ఒక సామాన్యుడు ఎవరైనా కనుక ఇన్ని తప్పులు కనుక చేస్తున్నట్టయితే ఖచ్చితంగా జైలు పాలయ్యేవాళ్ళు. ఇక్కడ ఇదే రావత్ గారి హయాంలోనే
బ్యాంకులకు ఇచ్చిన రుణ ఒప్పందం మీద గవర్నర్ గారి తరపున ఒక ఐఏఎస్ అధికారి సంతకం పెట్టాడు. అసలు గవర్నర్ గారి తరపున డిక్లరేషన్ ఇవ్వటమే ఒక తప్పు అక్కడ. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇదే అధికారులు, ఇదే రావత్ గారు, ఇదే శర్మ గారు, అంతకుముందు ఆదిత్యనాథ్ దాస్ గారు కానీ, అంతకుముందు నీలం సాహ్ని గారు కానీ వాళ్ళ హయాంలో ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడ్డారు. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లోకి వచ్చి కూర్చొని ఉద్యోగులకి చాలా శుద్ధులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అనేవాళ్ళు వాళ్ళు స్మూత్గా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగడానికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏదైనా ప్రోగ్రెసివ్గా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ వాళ్ళు ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఉండకపోగా కేవలం ఏంటంటే ఇక్కడ ఏదో ఒక రకంగా రిఫ్ట్ పెంచడానికి నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో ప్రస్తావించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఉద్యోగస్తులకు సంబంధించి జీతాలకే ఇంత బడ్జెట్ వెళ్ళిపోతుంది, మరి సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా అమలు పరచాలని చెప్పని ఒక ఇష్యూ రైజ్ చేశారు వాళ్ళు. అంటే ఆ ఉద్యోగుల్లో మీరు అంతర్భాగం కదా, ఈరోజు కొత్తగా ఉద్యోగులకు జీతాలు వచ్చినాయా, లేదు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదా, లేదు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదా? ఇక్కడ కొత్తగా ఏంటంటే సంక్షేమ ఫలాలు అందుకునే పేదవాళ్ళకి ఉద్యోగస్తులకి మధ్య ఒక ఘర్షణ వాతావరణం సృష్టించే ప్రయత్నం ఉన్నతాధికారుల సైడ్ నుంచి జరగడం అనేది చాలా శోచనీయమైన వ్యవహారం. అదే వాస్తవంగా ఖండనీయం, గర్హనీయం. అది వాళ్ళు చేసే ప్రయత్నం అనేది ఇక్కడ సమాజంలో విచ్ఛిన్నాలు తీసుకురావడానికి 2 వర్గాల మధ్య ఘర్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనేది వాళ్ళ స్థాయిలకే అవమానకరం. అది అదే సందర్భంలో ఈ ఆర్థిక శాఖ కార్యదర్శులు కానీ, ఇదే చీఫ్ సెక్రటరీలు కానీ ఈ ప్రభుత్వం రాజకీయ పార్టీ రంగులు పరిపాలనా భవనాలకు వేయకూడదని చెప్పని వాళ్ళకి తెలీదా? పాలకుడిగా ఉన్న వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నా అది రూల్కి అగనెస్ట్ అండి, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం, మీరు ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని చెప్పని వీడిపోయిన ఒక డిసెంట్ నోట్ రాయిపోయారా? వీళ్ళే సర్క్యులర్లు ఇష్యూ చేసి, వీళ్ళే జీవోలు పాస్ చేసి 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారు కదా. ఆ దుర్వినియోగానికి ఎవరు బాధ్యులు ఈరోజు? ఆ రోజు దాని మీద సంతకం పెట్టిన అధికారులు కదా బాధ్యత. సుప్రీంకోర్టు ఆ రంగులు మొత్తం మళ్ళీ తీసి వేరే రంగులు ఏమని చెప్పింది కదా, రంగులు వేయడానికి ఒక ఖర్చు, మళ్ళీ తిరిగి వేరే రంగులు వేయడానికి ఒక ఖర్చు, ఎన్ని 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారు, ఎవరు బాధ్యులు? అదేవిధంగా ఈరోజు ప్రతి అవసరమైన దానికి కాందానికి కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రభుత్వం తరఫున బాధ్యతలు కూడా ప్రకటనలు ఇస్తున్నారే, అంత మిస్యూజ్ జరుగుతున్న ఫండ్స్కి ఎవరు బాధ్యులు? ఈ అధికారులు ఎందుకు డిసెంట్ నోట్ రాయట్లేదు? మనకు బడ్జెట్ కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి, మన రాష్ట్రం అప్పుల మీద ఆధారపడి ఉంది, మనకి రెవెన్యూస్ తగ్గిపోయినాయి, ఇంత ప్రచార ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదని చెప్పని ప్రభుత్వానికి సలహా ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? లేదు, వీళ్ళు సలహా ఇచ్చినా కూడా ప్రభుత్వం పెడతా ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు ఎందుకు పోనీ డిసెంట్ నోట్ ఎందుకు రాయట్లేదు? కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఏ తప్పు నిర్ణయం తీసుకున్నా ఆ తప్పు నిర్ణయానికి ఒత్తాసు పలుకుతుంది వీళ్ళే, దాన్ని సమర్థిస్తుంది వీళ్ళే. ఈరోజు వీళ్ళ జీతభత్యాల గురించి ప్రస్తావన ఎంత తీసుకుంటున్నారనేది ప్రస్తావన బయటికి పెట్టకుండా ఈ ఉద్యోగస్తులకు జీతభత్యాల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇదే సందర్భంలో మరి ఇంతమంది సలహాదారులను తీసుకుంది కదా ఈ ప్రభుత్వం, ఆ సలహాదారులకి లక్షల రూపాయలు అలవెన్స్లు ఇస్తున్నారు కదా, జీతాలు ఇస్తున్నారు కదా, ఆ సలహాదారుల నుంచి ఎటువంటి సలహాలు ఈ ప్రభుత్వానికి అందుతున్నాయి? అసలు ఇంతమంది సలహాదారులు ఈ రాష్ట్రానికి అవసరమా? ఈ సలహాదారులు ఇచ్చిన సలహాల ద్వారా ఈ రాష్ట్రంలో ఎటువంటి పురోగతి సాధించారు? ఇన్ని సంవత్సరాలుగా దాదాపుగా 2.5 సంవత్సరాలు దాటింది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. ఇంతమంది సలహాదారులను మోసే పరిస్థితులు ఈ రాష్ట్ర బడ్జెట్ ఉందా? మరి అటువంటిప్పుడు ఇదే ఆర్థిక శాఖ సెక్రటరీ గారికి ఈ సలహాదారులు అవసరం లేదని చెప్పని ప్రభుత్వానికి సూచించే ఆలోచన ఎందుకు రాలేదు? చీఫ్ సెక్రటరీ గారికి ఎందుకు దాటట్లేదు? కాబట్టి ఏంటంటే ఇక్కడ అంతకుముందు ఉన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం నరేగాకి సంబంధించిన నిధులు ఇక్కడ పనులు చేసిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటే అదే పనిగా హైకోర్టు దగ్గర నుంచి కంటెంప్ట్ కేసులు ఫైల్ అయ్యి మిమ్మల్ని మీద కోర్టు దగ్గర నేరం మోపి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పని ఆదేశాలు ఇచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీలు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డారే, ఆర్థిక శాఖ సెక్రటరీలు కోర్టుకెళ్ళి నిలబడ్డారే, పంచాయతీరాజ్ సెక్రటరీలు వెళ్ళి కోర్టుకెళ్ళి నిలబడ్డారే, మరి అదేవిధంగా డీజీపీ గారు 1కి 3 సార్లు 4 సార్లు కోర్టుకెళ్ళి నిలబడ్డారే. ఇవన్నీ మీకు గుర్తు రావట్లేదా? మీ సైడ్ జరుగుతున్న తప్పుల్ని కప్పిపెట్టుకోవడానికి, ప్రభుత్వ పాలకుల దగ్గర మెప్పు పొందడానికి మీరు ఈరోజు మీ కింద పనిచేసే ఉద్యోగుల్ని దోషులుగా చూపించే ప్రయత్నం చేయడం, ఆ ఉద్యోగులు ఏదో ఆయాచితంగా వాళ్ళకి 5 సంవత్సరాలకు అందాల్సిన పీఆర్సీ మీరు 21 నెలలు డిలే చేసి ఇచ్చినా కూడా ఆ డిలే చేసింది కూడా ఇంటర్మ్ రిలీఫ్ కంటే కూడా మీరు తక్కువ వాళ్ళకి ఫిట్మెంట్ ప్రపోజ్ చేసి కూడా వాళ్ళని ఇంకా మీరు ద్వేషం ప్రజల్లో పెంపొందే విధంగా వాళ్ళ మీద ద్వేషం పెంపొందించే ప్రయత్నం చేయడం, ప్రభుత్వాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం కూడా మీ తప్పు. ఇక్కడ మీరు ఇంకొక నిర్ణయం ఏం చేశారు? నిన్న 10 సంవత్సరాల పాటు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పీఆర్సీ వేయటం జరగదు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పీఆర్సీ ఇస్తే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే 10 సంవత్సరాల పీఆర్సీ అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది అని చెప్తున్నారు. అసలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ విధులు వేరు, రాష్ట్ర ప్రభుత్వ విధులు వేరు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రక్షణ రంగం లాంటి కొన్ని రంగాలు తప్పించేస్తే డైరెక్ట్గా ప్రజలతో అనుసంధానంగా ఉండే డిపార్ట్మెంట్లే ఉండవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగులు డైరెక్ట్గా ప్రజలతో అనుసంధానం ఉండేవాళ్ళు. వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ వేరు
వేరుగా ఉంటాయి, వీళ్ళ డ్యూటీ టైమింగ్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళకి 5 డే వీక్ ఉంది, వీళ్ళకి మీరు 6 రోజులు పని దినాలు ఉన్నాయి. వీళ్ళు మీ రాష్ట్ర ప్రభుత్వాలు రూట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రూట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రతి పథకాన్ని ప్రజల దగ్గరికి చేర్చేవాళ్ళు, అట్లాగే ప్రజల దగ్గర నుంచి ప్రతి రెవెన్యూను ప్రభుత్వానికి వసూలు చేసి పెట్టేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను చూస్తాను అని అంటే అది వాస్తవంగా ఏంటంటే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వంచడం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు మీరు బాధ్యత వ్యవహరించాలి. అధికారంలో ఉన్న పాలకులకి తాబేదారులుగా మారి వాళ్ళు చేసే ప్రతి తప్పు నిర్ణయాలకి అడుగులకు మడుగులెత్తే విధంగా కాకుండా వాస్తవంగా రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందనేది మీరు వాళ్ళకి సరైన సూచనలు సలహాలు ఇచ్చి తీరాలి. అందుకోసం మీరు అపాయింట్ చేయబడ్డారు. ఒకవేళ మీ సూచనలు వాళ్ళు పెడచమని పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఫైల్ మీద మీ డిసెంట్ నోట్ రాసే హక్కు మీకుంది. ఈ రోజు దాకా ఈ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ఒక్క అధికారి కూడా ఒక్క సందర్భంలో కూడా డిసెంట్ నోట్ రాయలేదనేది వాస్తవం. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పుకి వంతపడుతున్న మీరు రేపటి రోజున ఖచ్చితంగా ప్రజాకోర్టులో సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. రాబోయే ప్రభుత్వాలు ఈ రోజు జరిగిన అక్రమాల మీద కనుక మళ్ళీ విచారణ జరిపి ఈ లోటుపాట్లన్నింటినీ వెలికి తీసినప్పుడు మొట్టమొదటిగా సంతకం పెట్టిన అధికారులుగా మీరే బలిపీఠం మీద ఎక్కాల్సి వస్తుంది. ఈ నాయకుడితో పాటుగా ఆల్రెడీ ఇప్పటికే గతంలో చాలామంది కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఐఏఎస్లు ఉన్నారు, జైలు పాలైన ఐఏఎస్లు ఉన్నారు. అతనికి అధికారులని జైలుకి తీసుకెళ్ళడం కొత్త కాదు. రేపటి రోజున అదే సందర్భంలో ఖచ్చితంగా ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ అన్నిటికి కూడా మీరే బాధ్యులవుతారు. ఇతనికి గనక ఇదే విధంగా మీరు అడుగులకు మడుగులొత్తిన పక్షంలో రాబోయే ప్రతి కాన్సిక్వెన్స్కి మీరే బాధ్యులవుతారు. మీరు ఆలోచించుకోండి. ఇప్పటికైనా కూడా విద్వేషాలు పెంచే ప్రయత్నం కాకుండా ఒక సక్రమైన మార్గంలో పాలన జరిగే విధంగా ఈ రాష్ట్ర పురోభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలు కట్టిన పన్నుల నుంచి సౌకర్యాలు జీతాలు తీసుకుంటున్న మీరు ఇక్కడ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది ఆలోచించుకొని అడుగులేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.